సో ఆటోమేషను, స్విచెసు, ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇంట్లో అన్నిటికంటే ఇంపార్టెంటు ఆ లైటింగ్ ఎఫెక్ట్ రాకపోతే స్విచెస్ ఎన్ని పెట్టి ఎంత చేసినా గానీ మీకు ఆ ఫీల్ తెలీదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు వెనకాల ఒక పెయింటింగ్ ఉంది. ఇటు సార్. పక్కన పెయింటింగ్ ఉంటుంది. యాహ్! సార్. కాకపోతే అది వార్మ్ వైట్‌లో ఉంటేనే దానికి ఆ లుక్ వస్తుంది అన్నప్పుడు ఉన్న లైట్స్‌ని మేనేజ్ ఓహ్! చేసుకోవటం అది. ఓకే. సో కలర్ చేంజింగ్ అంతా ఆ బల్బ్‌లో ఉంటది. ఓకే. సేమ్ టైమ్ పైన మీరు చూస్తున్న మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అన్నవి ఇప్పుడు కొత్తగా అది ఫ్యాషన్ అంటారు గానీ, నేను ఇల్లు కట్టుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పెయింటింగ్ పెట్టుకుంటున్నాను, ఇక్కడ లైటింగ్ మర్చిపోయాను అనుకునే బదులు మ్యాగ్నెటిక్ ట్రాక్ పెట్టుకున్నప్పుడు దాని నుంచి మీరు మార్చుకోవచ్చు అన్నది. దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్. ఇప్పుడు దీనిలో మీకు ఓకే. కావాల్సిన కలర్ చేంజింగ్ అంటే ఆ బల్బ్‌లో ఎఫిషియన్సీ ఉంది. నేను స్పెసిఫిక్‌గా కొత్తగా ఏం చేయట్లేదు. దాన్ని ఓకే. మేనేజ్ చేయటం ఈజ్ వాట్ వి ఆర్ టాకింగ్ ఆఫ్. మీ ఇంట్లో ఉన్న లైట్‌ని కూడా మేనేజ్ చేసి మీకు కావాల్సినట్టు చూపిద్దాం అని చెప్పి ఓకే. ఈజ్ అంటే వన్. కన్‌స్ట్రక్షన్ టైమ్‌లోనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని ఏం లేదు. ఏం లేదండి. కన్‌స్ట్రక్షన్ మొత్తం అంతా హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం ప్లాన్ ఫాల్ చేసుకోవచ్చు. సీలింగ్ అయ్యే టైంలో గనక లైట్లు కావాలంటే, ఫాల్ సీలింగ్ అయిపోయిన తర్వాత కావాలంటే కూడా వచ్చి వీ కెన్ గివ్ సొల్యూషన్స్, ఓకే. సజెషన్స్ ఇస్తామండి. అండ్ ఓల్డ్ బిల్డింగ్ కూడా మీరు రీక్రియేట్ చేస్తారు కాబట్టి మొత్తం కూడా సో మనకి ఆల్రెడీ ఓల్డ్ బిల్డింగ్ అయినా సరే మనకి నో ప్రాబ్లమ్. మళ్ళీ ఆ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు ఆ హౌస్. ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ పెట్టాం. మీరు యాహ్! చూసారండి, ఇది సార్. 25 ఏళ్ల పాత ఇల్లు. దీన్ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వచ్చాం. పాత స్విచ్ ఉంది, కొత్తది ఉంది. ఓకే. సో లైటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఇంట్లో కనిపించేది లైటింగ్. వేస్తే హ్మ్. స్విచ్ అయినప్పుడు ఇప్పుడు మీకు ఎట్లయితే ఈ పెయింటింగ్స్ చూపించానో, ఇప్పుడు అందరూ వాల్ హైలైటర్స్‌ను, వాల్ వావ్! మ్యూరల్స్ చాలా బాగుంది సార్ పెట్టుకుంటున్నారండి. అది. ఇప్పుడు దాన్ని హైలైట్ చేయాలన్నప్పుడు ఓకే. యువర్ సీనరీకి అది హైలైట్ కావాలంటే ఇది ఒక రకమైన ఓహ్! హైలైటింగ్ దానికి. ఓకే. నాకు ఇంకోటి ఫోకస్, షాడోస్ కావాలి. సో ఎన్ని హైలైట్ చేయగలిగితే మీకు ఇంట్లో ఉన్నది కనిపిస్తాయండి. మీరు ఆటోమేషన్ చేసుకున్నారు, లైట్లు పెట్టారు. కాకపోతే ఒక బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్ లేదంటే ఒక మ్యూరల్ పెట్టుకున్నారు. అది కనపడాలంటే లైట్ తోడాలి కాబట్టి ఓన్లీ ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇవనే కాదు. మన మూడ్‌ని బట్టి కూడా మనం లైటింగ్ అనేది మూడ్‌ని బట్టి మార్చుకోవచ్చు. మార్చడానికి మీకు దీనిలో కలర్ షేడ్స్ ఇఫ్ యూ ఆర్ యాహ్! డూయింగ్ సార్. దట్‌కి. మూడ్ లైటింగ్ మీద చాలా మంది పెడుతున్నారు. దాన్ని ఆటోమేషన్ అనుకుంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ లైట్ మేనేజ్మెంట్. లైట్ మేనేజ్‌మెంట్. సో ఓకే. ఆటోమేషన్‌లో మీకు కర్టెన్ మేనేజ్మెంట్, లైట్ మేనేజ్మెంట్, సేఫ్టీ మేనేజ్మెంట్ ఇవన్నీ మేనేజ్మెంట్స్ అండి. మీరు దేన్ని కంట్రోల్ చేయాలంటే అది వస్తది కాబట్టి.